హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేపల పులుసుని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి చేపల పులుసు పెట్టడం సరిగ్గా రాదండి. సో నేను చెప్పే విధంగా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఆహా అనుకుంటూ తినేస్తారు. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చేపల పులుసు పెట్టడానికి 1 కేజీ వరకు చేపలను తీసుకున్నానండి. నీట్‌గా ఫ్రెష్‌గా కడిగి దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇలా వీటన్నిటిని చేప ముక్కలకి మంచిగా పట్టుకునేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చేప ముక్క లోపలి వరకు మనం వేసిన కారం ఉప్పు అనేది వెళ్తుంది. నేను ఇక్కడ చేపల పులుసుకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకున్నానండి. చేపల పులుసు చేయడానికి గిన్నె కొంచెం పెద్దదిగా తీసుకోండి. ఇలా తీసుకున్న గిన్నెలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని అండ్ అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి అండ్ కొంచెం అల్లంని తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ టమాటోస్ని తీసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల టమాటో అనేది చాలా స్మూత్గా మగ్గవుతుంది. ఇక్కడ నేను మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులను తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా ఇక్కడ ఎలా ఉందో పౌడర్ అనేది. సో ఈ విధంగా మీరు కూడా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసుకొని మనం ఉడికించుకున్న ఆనియన్ టమాటోస్ని ఒకసారి చూద్దామండి ఉడికాయా లేదా అని. సో ఇక్కడ టమాటోస్ అనేటివి బాగా స్మాష్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తే సరిపోతుందండి. మరీ అంత బ్రౌనిష్గా రావాల్సిన అవసరం లేదు. సో వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మొత్తం చల్లారిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పేస్ట్ని మొత్తం కలిపేసుకోవాలి. ఆనియన్స్, ఆయిల్, పేస్ట్ మొత్తం కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది. సో ఈ కన్సిస్టెన్సీ వరకు ఇలా మనం ఒకసారి కలిపేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూసారా ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ టైంలో 1 ఫుల్ కప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకున్నానండి. మీరు కొంచెం పులుపు ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం హాఫ్ కప్ వరకైనా పులుపుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ని యూస్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి మీకు పులుసు ఎలా కావాలో దాన్ని బట్టి నేను ఇక్కడైతే 3 కప్స్ వాటర్ని యూస్ చేశాను. సో మీకు కొంచెం థిక్గా కావాలంటే 2 కప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేశాను. మూత పెట్టి ఇలా మరిగేంత వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోండి. ఇక్కడ చూసారా ఇలా మరుగుతుంది. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ మొత్తాన్ని దీంట్లో ఫిష్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని ఒక్కసారి కలపాలండి. ఇలా గరిటె పెట్టి ఎలా పెడితే అలా కలపకూడదు. అలా కలపడం వల్ల చేప ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నెమ్మదిగా కలపాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓన్లీ కిందికి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకోండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి చూద్దామండి చేప ముక్క ఉడికిందా లేదా అని. చేప ముక్క ఉడికింది, బట్ ఇంకా కొంచెం ఉడకాలండి. సో అలాగే మనం వేసుకున్న గ్రేవీ కూడా కొంచెం థిక్ అవ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 5-6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు కొత్తిమీరని యూస్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీర వేయడం వల్ల చేపల పులుసు అనేది బాగా ఫ్లేవర్డ్గా ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి తీసుకుంటూ చూసుకోవాలండి. ఇలా గరిట పెట్టకుండా ఓన్లీ చేపల పులుసు అనేది తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. అలాగే చేప ముక్కలు అనేటివి విరగకుండా ఉంటాయి. ఒకసారి చూద్దామండి చేప ముక్క ఉడికిందా లేదా అని. ఇక్కడ చేపలు అనేటివి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన దాన్ని హై ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ పాటు ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And please subscribe to my channel and thank you.